ఇక బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే కడియం శ్రీహరి ఇంటికి కాంగ్రెస్ నేతలు అలాగే కడియం శ్రీహరి కలిసిన దీపదాస్ మున్షి దీపదాస్ మున్షి కాంగ్రెస్ నేతలతో కలిసి కడియం శ్రీహరి ఇంటికైతే వెళ్లారు. అయితే అక్కడ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి కడియంతోనైతే చర్చించారు. మరి కడియం శ్రీహరి అలాగే కావ్యను హస్తంలోకి ఆహ్వానించారు దీపదాస్ మున్షి. మరి ఏం జరగబోతోంది అనేది మనం చూడాల్సిందే. రైట్, ఇక హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో బీఆర్ఎస్ పార్టీకి అయితే రాజీనామా చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇక కాంగ్రెస్ నేతలు దీపదాస్ మున్షి అలాగే ఇతర నేతలు కూడా కడియం శ్రీహరితో భేటీ అయ్యారు. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అలాగే మల్లు రవి అలాగే కీలక నేతలు కూడా ఈ భేటీలో అయితే పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంకి సంబంధించి కడియం శ్రీహరితో చర్చలు జరుపుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే కడియం శ్రీహరి దీపదాస్ మున్షి మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా లేదా అనే విషయాలు అయితే మనం తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందించడానికి రెడీగా ఉన్నారు. క్రాంతి, చెప్పండి, కడియం శ్రీహరి అలాగే కడియం శ్రీహరి కూతురికి అయితే ఆల్రెడీ టికెట్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కాంగ్రెస్లోకి ఈ విధంగా ఈ టైంలో జంప్ అవ్వడం గల కారణం ఏమంటారు? ఏదైతే కడియం శ్రీహరి కావచ్చు, ఎందుకంటే మన సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి అయితే ఎమ్మెల్యేగా ఉన్నారో, అయితే కడియం శ్రీహరి కూతురికి కూడా, ఎందుకంటే బీఆర్ఎస్ తరఫు నుంచి అయితే ఆ బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి. అయితే నిన్న రాత్రి మాత్రం ఏదైతే కడియం శ్రీహరి కూతురు మాత్రం నేను ఈ బరిలో మాత్రం పోటీ చేయను, నేను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులు కావచ్చు, లేదు అని అనుకుంటే లిక్కర్ స్కామ్ కేసులు కావచ్చు, భూ కబ్జాల కేసులో మాత్రం ప్రస్తుతం ప్రజల్లో మాత్రం చాలా బీఆర్ఎస్ కి మాత్రం చాలా తక్కువ ఉంది అనేసి, ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు కూడా ఎవరు తనకు సపోర్ట్ గా లేదు అనుకుంటూ, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి దాంట్లో నుంచి పోటీ చేసి గెలవాలన్న ఒక ఉద్దేశంతో మాత్రం ఈ పార్టీలో జాయిన్ అవబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ ఎందుకంటే అభివృద్ధి నియోజకవర్గంలో అభివృద్ధి కూడా జరగాలి అని అంటే అధికారం పార్టీలోనే ఉండాలని కూడా దాంట్లో పేర్కొన్నారు. అయితే దీంతో పాటు కడియం శ్రీహరి ఈ లేఖ కూతురు పంపించిన తర్వాత ఈ రోజు మాత్రం ఏఐసిసి ఇన్ఛార్జ్ మున్షిదాస్ కావచ్చు, లేదంటే మల్లు రవి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ నాయకులు ముఖ్య నేతలు కొంతమంది హైదరాబాద్ లోని మంత్రి ఏదైతే మన క్వార్టర్స్ కి వెళ్ళి కడియం శ్రీహరిని అయితే ఆహ్వానించడం జరిగింది. అయితే ఇదే కనుక జరిగితే దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం, ఎందుకంటే త్వరలో రాబోతున్న 6వ తారీఖు తుక్కుగూడ సభలో మాత్రం, ఎందుకంటే ఆ సభకు మాత్రం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కూడా ఆ సభలో పాల్గొంటున్నారు. అదే సభ నుంచి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అటు గాంధీ భవన్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన చర్చలు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతానికైతే. ఇదే కనుక జరిగితే ఆ రోజు 6వ తారీఖు మాత్రం మన కడియం శ్రీహరి అక్కడి నుంచి మన ఆ సభలో జాయిన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా చెప్పుకోవచ్చు. రైట్, అయితే ఈ వలసలకు సంబంధించి కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. అయితే మరి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ఒకవేళ కడియం శ్రీహరి ఒప్పుకొని కాంగ్రెస్ లోకి జంప్ అయితే? రైట్, ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి కడియం శ్రీహరి ఇప్పుడు దానికి రాజీనామా చేసి దీంట్లో కాంగ్రెస్ కి, ఎందుకంటే అధికారం పార్టీలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వరుసగా ఇటు మన కడియం శ్రీహరి కావచ్చు, లేదు అని అంటే ఇప్పుడు మన కేకే గారు కూడా, ఎందుకంటే గతంలో ఇప్పుడు ప్రస్తుతం నాకు 84 సంవత్సరాలు, 53 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయంలో మాత్రం నేను బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాను.
అప్పటి కారణాల వల్ల. కానీ త్వరలో నేను మళ్ళీ కాంగ్రెస్ గుట్టికి చేరుతున్నాను అని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నెల 30వ తారీఖు కూడా కేకే గారు కావచ్చు, తన కేకే కూతురు మన మేయర్ విజయలక్ష్మి కావచ్చు, విజయలక్ష్మితో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి సమీపంలో మాత్రం జాయిన్ అవుతున్నట్టుగా మీడియా ప్రకటించడం జరిగింది. ఒకవేళ ఎందుకనంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరుగా, ఎందుకంటే దానం నాగేందర్ కావచ్చు, రంజిత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు కడియం శ్రీహరి కావచ్చు, లేదంటే ఇటు కేకే గారు ఇలా వరుసగా మాత్రం బీఆర్ఎస్ కు షాక్ల మీద షాకులు తగులుతున్న కోణంలో మాత్రం చూడొచ్చు అని చెప్పుకోవచ్చు మమతా. రైట్. అలాగే కడియం శ్రీహరితో పాటుగా ఇంకా ఎవరెవరు చేరే అవకాశం ఉందంటారు? ముఖ్య నేతలైనా కూడా, అంటే ఏమన్నా లీకులు బయటకు వచ్చాయా? రైట్. కడియం శ్రీహరితో పాటు ఎందుకంటే కార్యకర్తలు కావచ్చు, అక్కడ కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళు కూడా ఎందుకంటే కడియం శ్రీహరితో మాత్రం జాయిన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కడియం శ్రీహరి ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది మాత్రం కొంత ప్రశ్న. ఎందుకంటే ఒకవేళ ఈ రోజు జరిగిన చర్చలో మాత్రం ఏదైతే ఏసీ ఇన్ఛార్జ్ మున్షిరాజ్ కావచ్చు, మల్లురవి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించడం జరిగింది. ఒకవేళ దానికి ముహూర్తం చూసుకున్నట్లయితే వచ్చే నెల 6వ తారీఖు జాయిన్ అవుతారా, లేదు అంటే ఈ 2 రోజుల్లో ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఢిల్లీ అక్కడనే అధిష్టానంలో కావచ్చు, ఎందుకంటే రాహుల్ గాంధీ అక్కడే సమీపంలో జాయిన్ అవుతారా, లేదు అంటే ఇక్కడ మన తుక్కుగూడ సభలో జాయిన్ అవుతారా, జాయిన్ అయిన తర్వాత కడియం శ్రీహరితో పాటు వచ్చే కార్యకర్తలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు వరంగల్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ నుంచి మాత్రం కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ క్రాంతి.